చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉన్నది మన దగ్గర కూడా, దేశమంతా అదే పరిస్థితి ఉన్నది. కారణాలు ఏంటంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఒకటైతే మనిషి చేసిన భయంకరమైన విధ్వంసం. ఇవాళ మనం మాట్లాడుతున్నాం అర్బనైజేషన్ గురించి, పట్టణీకరణ గురించి మాట్లాడుతున్నాం. పొలాలన్నీ తీసేసి, చెట్లన్నీ తీసేసి, ఫ్లైఓవర్లు వేయంగానే, బిల్డింగ్లు వేయంగానే ఇదే అద్భుతమైన డెవలప్మెంట్ అంటున్నాం. కానీ ఆ డెవలప్మెంట్ వెనక ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మనిషి కనీసం బతకడానికి కూడా అవకాశం లేకుండా పోతున్నది. మరి మనిషి బతకడానికి అవకాశం లేని డెవలప్మెంట్ని అభివృద్ధి అని ఎట్లా అంటాం? అందుకే అభివృద్ధి నమూనా అనే దాని మీద పెద్ద డిస్కషన్ జరగాల. ఇక మన 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 ప్రభుత్వం అయితే, పోయినసారి ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అర్బనైజేషన్ మీద దృష్టి పెట్టింది, కానీ పర్యావరణాన్ని ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద ఫోకస్ లేదు. ఉన్న సిటీని ఎట్లా కాపాడుకోవాలన్నది ఫోకస్ లేదు. కొత్త సిటీని తయారు చేయాలంటున్నారు. కొత్త సిటీ తయారు చేయడం అంటే ఏంది? విధ్వంసమే. ఏముంటుంది? అంతకు మించి ఏం లేదు కదా. ఇప్పుడు ఎంత సిటీస్ తయారు చేసినా అంత గ్రీన్ జోన్ అనే ఒక ప్రాంతం కూడా ఉండాలి కదా. అంటే ఆ కొత్తగా తయారు చేసే ఆ సిటీలో ప్రజలు బతకాలి కదా. అసలు మీరు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉందా? ఇది ఇట్లాగే ఈ విధ్వంసం కంటిన్యూ అవుతే 48కి ఏం కర్మ 50 డిగ్రీలు దాటుతుంది. ఒకప్పుడు 35-40 రీచ్ అయితే అబ్బా ఏమెండా అనేది, 40 కాదు 50 తాకుతున్నది. ఆలోచించండి ఒకసారి. ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఇంతవరకు పరిమితం అవుతుంది గవర్నమెంట్. మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తాం, చలివేంద్రాలు పెడతాం, బస్ స్టాండ్లో నీళ్ళు పెడతాం, ఆడ పెడతాం, ఈడికే ఇక